వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు చిల్లీ చికెన్ చేయడం చూపిపోతాను. నేను చిల్లీ చికెన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. నేను ఒక హాఫ్ కేజీ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక 10-15 పచ్చిమిర్చి నేను కచ్చపచ్చిగా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు కచ్చపచ్చి దంచి పెడితేనే బాగుంటుంది. దీనిలో ఆయిల్ వేయించేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గీ, సాల్ట్ అండి. రండి ఇలా చేసి చూపిస్తాను. దీనిలో కొద్దిగా ఆల్రెడీ నేను కడాయి పెట్టి వేడి చేసుకున్నాను. దీనిలో కొద్దిగా గీ వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కొద్దిగా వేడైంది. నేను కచ్చాపచ్చిగా దంచి పెట్టుకోండి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగాలి ఆయిల్లో. ఒక 2-3 మినిట్స్ వేయించుకోండి, తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆయిల్ ఉంది, పచ్చివాసన పోయిందండి. పచ్చిమిర్చిలో ఉండే ఆయిల్ వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి యాడ్ చేసుకుంటున్నాను. ఇది అయ్యిందండి. ఇప్పుడు కొద్దిగా చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటాను. నేను కొద్దిగా సోయా సాస్ ఒక డ్రాప్, ఇది ఒక చిల్లీ చికెన్ కాబట్టి ఘాటు కొంచెం ఎక్కువ ఉంటుంది, నో ప్రాబ్లం. కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్. ఇది కాసేపు మంచిగా వేగాలండి. ఒక 2 మినిట్స్ ఉండి అయిపోయింది. నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి చికెన్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని దీన్ని మూత పెట్టి ఒక సిమ్లని ఒక 10 మినిట్స్ పెట్టండి. ఇప్పుడు నేను అయిపోయింది, ఇది మూత పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మీకు దీనిలో నేను ఒక అంతా చేసుకుంటాను. దీంట్లో ఒక హాఫ్